దిస్ ఇస్ అ రిఫ్లెక్టర్. సో షార్ట్ ఫిలిం మేకర్స్కి అండ్ ఇండి ఫిలిం మేకర్స్కి ఇది మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్, ఈజీ టు క్యారీ అసెట్ అనమాట. సో ఇది 5-in-1 రిఫ్లెక్ట్. దీనిలో 5 యూస్ఫుల్ ఫేసెస్ ఉంటాయి మనకి. ఫేస్ 1 వచ్చేసి మనకి బ్లాక్ క్లాత్ ఉంటుంది. సో ఈ బ్లాక్ క్లాత్తో మనం అవుట్డోర్లో షూట్ చేసినప్పుడు న్యాచురల్ లైట్ కానీ సన్లైట్ని కానీ హార్ష్గా పడుతుంటే లైట్ని మొత్తం క్యాన్సిల్ చేయడానికి, మనకు అన్నెసెసరీ లైట్ ఎటు నుంచైనా వస్తే దాన్ని క్యాన్సిల్ చేయడానికి మనం ఈ బ్లాక్ సైడ్ని యూజ్ చేస్తాం. ఇది ఆ లైట్కి అడ్డు పెడితే కంప్లీట్ లైట్ని క్యాన్సిల్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫేస్ వచ్చేసి మనకి సిల్వర్ ఫేస్. సో సిల్వర్ ఫేస్ని ఎలా యూజ్ చేస్తామంటే మనం అవుట్డోర్లో షూట్ చేసినప్పుడు సింగిల్ లైట్ సోర్స్ లేదా న్యాచురల్ లైట్ సోర్స్ యూజ్ చేసి మనం షూట్ చేసినప్పుడు సబ్జెక్ట్కి ఒకటే సైడ్ ఆ లైట్ ఫిల్ అవుతుంది అనమాట. ఇంకో సైడ్ మనకి షాడోస్ క్రియేట్ అవుతాయి. సో ఆ షాడోస్ని మనం ఫిల్ చేయడానికి ఆ ఎగ్జిస్టింగ్ లైట్ రిఫ్లెక్షన్ని ఈ రిఫ్లెక్టర్తో బౌన్స్ చేసి ఫేస్ మీద బౌన్స్ చేసి షాడోస్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లోపల మనకి ఒక సైడ్ గోల్డ్ రిఫ్లెక్టర్. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి సేమ్ లైట్ సోర్స్ని యూజ్ చేసి ఒక వామ్ లైట్ క్రియేట్ చేయడానికి లేదా ఒక గోల్డిష్ లైట్ ఫేస్ మీద పడేలాగా క్రియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్. ఈ రిఫ్లెక్టర్తో మనం వైట్ కైండ్ ఆఫ్ లుక్ని క్రియేట్ చేయొచ్చు. లోపల వచ్చేసి మనకి డిఫ్యూజర్ ఉంటుంది. సో ఈ డిఫ్యూజర్ ఎలా యూజ్ అవుతుందంటే ఒక దగ్గర హార్ష్ లైట్ వస్తే దాన్ని మనం సబ్జెక్ట్ మీద పడితే హార్ష్ ఫీల్ వస్తుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ డిఫ్యూజర్ని పెట్టేసి ఆ హార్ష్ లైట్కి డిఫ్యూజర్ అడ్డు పెడితే హార్ష్ లైట్ని క్యాన్సిల్ చేస్తూ సాఫ్ట్ లైట్ని సబ్జెక్ట్ మీద పడేలా చేస్తుంది. అప్పుడు మనకి కొంచెం సాఫ్ట్ లైట్ క్రియేట్ అవుతుంది. సో దానికి మనం డిఫ్యూజన్ యూజ్ చేస్తాం అన్నమాట. మీరు ఫిల్మ్ మేకింగ్లో ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అప్కమింగ్ వీడియోలో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.